శరీరం ఎలా ఉందో తెలుసా? నిప్పుల మీద దొర్లిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టి విదురా, ఏం జరిగి ఉంటుందంటావు? ఏది, 4 మంచి మాటలు చెప్పు అన్నాడు. నిద్ర పట్టట్లేదు, చీకటి పడిపోయింది, అందరూ పడుకున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు, అందుకు పిలిచా, నువ్వు 4 మంచి మాటలు చెప్తే శాంతి పొందుతా. అందులోనండి అందరూ పడుకున్నప్పుడు ఏదైనా చాలా పెద్ద సమస్యని ఆలోచిస్తూ ఒకడు పడుకున్నాడు అనుకోండి, తల బరువెక్కిపోతుంది. ఎందుకనంటే అందరూ పడుకున్నారు, ఎవ్వరితో మాట్లాడడానికి లేదు, తానొక్కడు, సమస్య తప్ప ఇంకొకటి లేదు మనసులో. చాలా పరిపరి విధముల పోతుంది మనసు. అందుకని బరువెక్కిపోయింది మనసు. కాబట్టి నువ్వు ఏదైనా మంచి మాట చెప్పు అంటే వెంటనే విదురుడు అన్నాడు, ఇంత చీకటి పడిపోయింది కదా, అందరూ నిద్రపోతున్నారు కదా, నీకెందుకు నిద్ర పట్టలేదు అని. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన అతడు, మృచ్ఛిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిపా. లోకంలో 4 నిద్ర పట్టదు ధృతరాష్ట్ర మహారాజా. అందరూ హాయిగా నిద్రపోతారు, 4 మాత్రం నిద్ర పట్టదు. ఎవరెవరికి పట్టదో తెలుసా? బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, చాలా బలవంతుడైనటువంటి శత్రు వచ్చి మీద పడ్డాడు అనుకోండి, అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు. అయ్య బాబోయ్ ఏమైపోతుందో అని బెంగ. ఇక 2, ధనము గోలుపడిన ఇతడు, డబ్బంతా పోయిందనుకోండి, ఏం నిద్ర పడుతుంది? వాడికి నిద్ర పట్టదు. అలాగే మృచ్ఛిల వేచువాడు, ఎక్కడ ఎవరింట్లో ఏమిత్తుకొద్దామా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రచన చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు. ఎలా దొంగతనం చేయాలని అందరూ పడుకున్నారా, ఎక్కడా చప్పుడవుతోందా, ఏ కుక్కన్నా తిరుగుతోందా, వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి, ఇవాళ రాత్రి వస్తారా, చటుక్కుని నేను మారు తాళం పెట్టి దిగానే, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ దొంగతనం చేయాలనుకున్న వాడికి ఉంటాయి. అందుకని వాడు రాత్రి నిద్రపోడు. 4వ వాడు కామాకుల చిత్తుడు. ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు, రాత్రి భోగమునకో అది అంగీకారయోగ్యమైన కాలము, అంటే ఒక ధర్మ సూక్ష్మం చెప్పడానికి చెప్తున్నాను. కానీ అన్యకాంతల యందు మనస్సున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడికి నిద్ర పట్టదు. కాబట్టి కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిప, అటువంటి వాళ్ళకి 4 నిద్ర పట్టదు. నీకెందుకు పట్టలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఈ 4 నువ్వెవరో చెప్తాను మంచి మాటలు. దానికి తగింది కదా చెప్పాలి, రోగం ఏమిటో తెలిస్తే కదా వైద్యం. ఈ కొరగాముల లోపలనొక్కటి నీ చిత్తవృత్తి నుండెనో, ఎరుసెమ్మెక్కటి కుడువ తలంచితివో, నిక్కముగతమేమి చెప్పుమా నిద్ర చెడుటకు. నువ్వు ఒక్కడివే, వేరొకరు కూడా అనుభవించవలసినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేద్దాం వాళ్ళకి దక్కకుండా అని ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ఆ కారణానికి కూడా నిద్ర పట్టదు. ఒకవేళ 4 కానీ ఈ 1 కానీ 5 దేనికైనా నీ మనసులో బాధ ఉంటే చెప్పు, నీకు అందుకు నిద్ర పట్టట్లేదు, దాన్ని బట్టి చెప్తాను. అంటే ఎంత కాదన్నా ధృతరాష్ట్ర మహారాజు తెలియదండి ఎందుకు ఆయనకి నిద్ర పట్టట్లేదో తెలియని అమ్మాయి కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఎందుకు బెంగ పెట్టుకున్నానంటే విదురా, ధర్మరాజు ఏమంటాడంటావు అంటే ఏమిటి, ధర్మరాజుకి దక్కకుండా తన కొడుక్కి కట్టపెట్టేద్దాం అనుకున్నాను. 5వ కారణం నువ్వు చెప్పింది సత్యమే, కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు అనుకోలేదు, పూర్తి చేశారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, ఊరుకుంటారా? తమ రాజ్యం తమకిమ్మనరా? సంజయుడితో పంపించాను, సగం చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు, పూర్తిగా చెప్పలేదు, రేపు చెప్తానన్నాడు. ఏమంటాడో, యుద్ధానికి కానీ వస్తానంటాడంటావా? ఇప్పటికీ కోరికేమిటి? దుర్యోధనుడు ఒక్కడే అనుభవించాలి. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు, మళ్ళీ వీళ్ళకి రాజ్యం దక్కకుండా ఎలా పోవాలి? అందుకు నిద్ర పట్టట్లేదు. అందుకని ధర్మరాజు మనసు ఏమై ఉంటుందంటావు అంటే తనకున్న దుర్బుద్ధి ధర్మరాజు కూడా ఏమైనా చేసేస్తాడా అని ఆలోచన. వెంటనే విదురుడు అన్నాడు, అనవుడు నిట్లను విదురుడక్కట ధర్మసుతుండు బాంధవుండును, చిలికాడును తగు భటుండును, ప్రెగ్గడయున్ గురుండు కాడే నృపవరేణ్య నీకు, ప్రకటీకృత సత్వుడు, శాంతమూర్తి, సద్వినయ వివేకశీలముల విశ్రుడు, అతడు కిడు పల్కునే. ఏమయ్యా, ధర్మరాజు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడు నీకు తెలియదా?
ఆ ధర్మరాజు నీ మనసు ఖేదపడేటట్టుగా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటున్నావు అసలు? ధర్మరాజు ఎటువంటి వాడు? ఆయన ధర్మసుతుండు, సాక్షాత్తుగా ధర్మదేవత యొక్క కుమారుడు, పైగా బాంధవుండు. నీకు అంతకన్నా గొప్ప బంధువు లోకంలో లేడు. నీ కొడుకులు అనుకుంటున్నావు, నిజంగా కొడుకు ధర్మరాజే. చివరికి అదేనా నిరూపణమైంది? బాంధవుండు చిలికాడును, ఆయన లాంటి స్నేహితుడు కూడా నీకు లేడు. ఎందుకని? స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే స్నిగ్ధ లాగా అంటి పెట్టుకుని ఉండడం. అంటి పెట్టుకోవడం అంటే ఎప్పుడు భుజం భుజం తగులుతూ కూర్చోమని కాదు. ఏ మంచికైనా ఏ చెడుకైనా ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడు. నా మనసిరిగిన మిత్రుడు కదా అని గుర్తొస్తూ ఉంటాడు. నిన్ను మనసులో తలుచుకుని అయ్యో పెద్దనాన్న ఏం బాధపడతాడో అని ఆలోచించి మాట్లాడగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకని చిలికాడు. తగు భటుండు, నీకు ఆయన కన్నా గొప్ప సైన్యం, నీకు ఆయన కన్నా గొప్ప వీరుడు ఎవరున్నాడు? ప్రగ్గడయున్, మహామంత్రి అయ్యా నీకైనా. నీకు తగిన ఆలోచన నిజానికి చెప్పగలిగిన వాడు. అందుకని నీకు మంచి మాటలే చెప్పి పంపించి ఉంటాడు తప్ప సంజయుడితో నువ్వు బెంగబెట్టుకుని కొట్టుకోవలసిన మాటలు ఎందుకు చెప్పాడని అనుకుంటున్నావు అసలు? ఈ ఒక్క పద్యానికి నిద్రపోవాలి ధృతరాష్ట్రుడు నిజానికి, కానీ అలా తేలిగ్గా ఏం నిద్ర పట్టదు ఆయనకి. కాబట్టి ప్రగ్గడయున్ గురుండు కాడే. గురుండు అంటే పెద్దరికం ఉన్నవాడు కాదా? కొంతమంది చూడండి వయస్సుతో సంబంధం ఉండదు, ఆయన వయసు ఎంత అన్నదంతో నిమిత్తం ఉండదు. ఆ వయసుతో నిమిత్తం లేకుండా లోకమునకంతటికీ మార్గదర్శనం చెయ్యగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుతారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పటికి 32 ఏళ్ళే. కానీ శంకరాచార్యుల వారికి ఉన్న పెద్దరికం లోకంలో ఇంకెవరికైనా ఉందని మీరు ఊహించగలరా? ఇంకెవరికైనా ఉంటుందా? శంకరులే అంతే. అలా వయసుతో లేకుండా పెద్దరికాన్ని వహించగలిగిన పరిణతి కొంతమందికి సొత్తు అంతే. కాబట్టి ఆ పెద్దరికం ఉన్నవాడయా. కాబట్టి ఎందుకు లీకి మాటలు మాట్లాడతాడు? పైగా ప్రకటీకృత సత్వుడు ఆయన. సత్వగుణం నిరంతరము ప్రకటింపబడేటట్టుగా ప్రవర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. శాంతమూర్తి, కోపమునకు వశపడేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదు. అందుకే తీవ్రంగా మాట్లాడడు. సద్వినయ వివేకశీలముల విశ్రుతుడు, అపారమైనటువంటి వినయము వివేకము కలిగినటువంటి వాడు. అతడు కిడు పలుకునే. అటువంటి వాడు చెడ్డ మాటలు ఎందుకు పలుకుతాడయా? అసలు అలా మాట్లాడతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకుని మనసులో ఎందుకు బాధ పెట్టుకుని నిద్రపోకుండా బాధపడుతున్నావు? అందుకని నువ్వు ఆయన విషయంలో బాధ పెట్టుకోకు అని చెప్పాడు. ఇన్ని చెప్పినా ధృతరాష్ట్రుడు మనశ్శాంతి పొందలేదు అని గమనించినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే, వారి యంది సుమానుషములు ఒకడు పట్టి చూడంగలదే అంటాడు. అంటే ఏమయ్యా, నువ్వు ఈ రాజ్యం అంతా ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు? దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, మిగిలినటువంటి తమ్ముళ్ళకి కట్టపెట్టాలని, కర్ణుడు శకుని పక్కన ఉండి మంత్రాంగం నెరపాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నేనొక్క మాట చెప్తాను, బాగా ఆలోచించు. లోకంలో ఎక్కడైనా కూడా ఒక రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి, సమర్థతతో పరిపాలన చెయ్యాలి అంటే కొన్ని గుణములు ఉండాలి. ఆ గుణములు కలిగిన వాళ్ళైతే వాళ్ళ అధికారం శాశ్వతంగా నిలబడుతుంది తప్ప గుణములు లేకుండా కేవలము కుట్రల ద్వారా, కుతంత్రముల ద్వారా, వ్యూహముల ద్వారా రాజ్య సంపదని పొందామని అనుకున్నా అది శాశ్వతంగా నిలబడేది కాదు, పోతుంది అధికారం. అధికారం తిరుగు లేకుండా అలా నిలబడిపోతుంది. అలా నిలబడడానికి ప్రభువుకి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని ప్రధానమైన లక్షణములు ఉంటాయి. ఆ ప్రధాన లక్షణముల విషయంలో రాజీ ఉండదు. అవి ఉండి తీరవలసిందే, లేకపోతే అలవాటు చేసుకోవలసిందే. అవి ఉన్నాయా అన్నది ఎప్పుడైనా ఆలోచించావా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.